జోకాలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి? నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా. ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా. జోకర్లు బెదురుతాయి. ఇదిగో బాబు, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ గారు ఉండేది ఎక్కడ? వేసుకో ముక్క, చూపిస్తాను. షో తర్వాత చూపించవచ్చు కానీ ప్రొపరేటర్ గారు ఎక్కడున్నారు చెప్పవయ్యా. ఇదిగో ముక్క ఖర్చేయండి. ఏం ఖర్చు చేయడం ఏమిటో. మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న ప్రొపరేటర్ ఎవరో గానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు. పోనీ నువ్వు. లాభం లేదు. ఎస్, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్. అవునవునవును, మీకు సరుకు పంపించాలి. కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను. అలాగే త్వరలోనే పంపిస్తాను. ఓకే సార్, ప్రొపరేటర్ గారు మీరా? ఈ అవతారం చూసి బండలో తరుకున్నాను, నన్ను క్షమించండి సార్. మన్నించండి, ఆట అయిపోయింది. వీరెవరు సార్? మీ అసిస్టెంట్ మేనేజరా? కాదయ్యా, వీడు నా ప్యూన్ గాడు. నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చు చేస్తాడు. మీరు ప్రొపరేటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఏమిటి సార్? చూడవయ్యా, ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరేటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా, అందరూ సమానమే. అవును, ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు. నీ పేరేంటి? కృష్ణ సార్. ఇంటర్వ్యూ కని పొద్దుననగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్. ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క, కమలా థియేటర్ వెనకాల, రాముల వారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్? చూడు కృష్ణ, నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం. సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం, ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలగటం మొదటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలడని అడ్రస్ అలా ఇచ్చాను. 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ టెస్ట్ ఏమిటి సార్? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా? అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటన్బర్గ్. కరెక్ట్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబరు. కరెక్ట్. జపాన్ కరెన్సీని ఏమంటారు? యం. కరెక్ట్. సార్, మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. మీ ప్యూన్కి అన్నీ తెలుసు. నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి. నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుకే వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్. కనుక నువ్వు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం. ఏది? ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు. మీరు భలే అందంగా ఉంటారు సార్. అసలేవయ్యా, నా గురించి కాదు, నేను అడిగేది అబద్ధాన్ని గురించి. నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్. కరెక్ట్. యువర్ అపాయింటెడ్ యాజ్ ద సేల్స్ మెన్. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ గా. థ్యాంక్ యూ సార్. మీ నలుగురు కలిసి ఈ నెలలో 6 డజన్ ఆర్డర్లైనా తీసుకోలేదు. ఎందుకు పనికొస్తారా మీరు? సోపులకు గానీ, పౌడర్లకు గానీ, పెర్ఫ్యూమ్స్ గానీ మీరు ఒక్క ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు తీసుకోవాలి? అదిగా సార్, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు నాకు కావాల్సింది, పని జరగడం కావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొత్తగా ప్రకాష్ నగర్ లో 4 ఆర్డర్లు, శ్రీరామ్ నగర్ నుంచి 15 ఆర్డర్లు తీసుకొచ్చాను. వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు తొక్కుతున్నారు. మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద పడి అల్లరి చేసే అవకాశం ఉంది. గుడ్. సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి. జాబ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే కృష్ణ దగ్గర శిష్యారకమైనా చేయండి అయ్యా. వెళ్ళండి సార్. ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్లేదు. ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నారు. వెరీ గుడ్. అది సరే కృష్ణ, మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుకుపతి వల్ల ఒక్క ఆట కూడా తేలేకపోతున్నారు. మరి నువ్వేమో నెలకు 30-40 ఆటలు తీసుకొస్తున్నావు. ఏమిటయ్యా నీ టెక్నిక్? నా టెక్నిక్ మాటల్లో చెప్పేది కాదు సార్. ఓరి సౌజ్ఞలో చెప్తావా? అది కాదు సార్, నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది. అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తానయ్యా. మీరు కూడా నాతో పాటు రావచ్చు. కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరేటర్ నా వెంట వచ్చారనుకోండి, వీడు సన్నా సేల్స్ మెన్ రా, వీడి వల్ల కాక ప్రొపరేటర్ వెంటేసుకు తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ ను అనుమానించే అవకాశం ఉంది. అమ్మో, మరైతే ఎలాగయ్యా రావటం? మీరేమీ అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏమిటయ్యా అది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోతరాజు, మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్. అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లని ఫ్యాట్. థ్యాంక్ యూ. బై ద వే, నా పేరు కృష్ణ, ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ ని. గ్లాడ్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్ యు సార్. వీడు మా బాయ్. అదే పోతరాజు, నా పర్సనల్ అసిస్టెంట్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పోతరాజు, బాయ్స్ కూర్చోకూడదు కదా.
అలాగే నిలబడతానులేండి. సార్ మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? బాయ్ బయటికి వెళ్ళాడు. ఒరేయ్, నన్ను ఊరే అంటావా? పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా. అవునవును, నేను బాయ్ని కదా. జగ్గులో వాటర్ ఉంది, అయ్యగారికి తెచ్చి. నేను నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ లేకపోతే నేను తీసుకురావాలా? కదా పోతరాజు, ఇప్పుడు నువ్వు బాయ్ కదా. అవును, నేను బాయ్ని కదా. మీ బాయ్ ఏమిటి జోకర్ లాగా ఉన్నాడు? కొత్తగా చేరాడు, మొద్దు స్వరూపం, మీరేమనుకోకండి. ఆహా, మిమ్మల్నే సార్. ఓహో, ఏమిటయ్యా? ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్. ఆ, అరే రే, ఏమిటయ్యా? ఫేస్ రీడింగ్ సార్. ఫేస్ రీడిగా? ఆ మొహాన్ని పట్టి ఆ. అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం. దాన్ని నేను 6 సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ ఓవర్ అనే ఆస్ట్రేలియన్ దొర దగ్గర ట్రైనింగ్ పొందా. మీరెప్పుడు ట్రైనింగ్ పొందారు? ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు. నువ్వు కాస్త నోరు మూసుకుని నిలబడు. ఒరేయ్, ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, పట్టుకురా. నేను కాఫీ తీసుకురా. ఏంటి దొరలాగా మాట్లాడతాడు? ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి. నేను వెతవనా? నువ్వు బాయ్వి కదా, వెళ్ళి కాఫీ పట్టరా. సార్, ఆ, మీ ఫేస్ చూస్తుంటే ఆ, చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలు, ఉమ్. లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి. ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతోంది. గొప్ప చేంజ్. ఆ. అది ఏంటయ్యా? ఆడరేఖ, ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి. నిజంగా? అందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉందండి. ఆ. మీ అందం, మీ పర్సనాలిటీకి ఏ ఆడదైనా ఇట్టే పడిపోతుంది. సిగ్గుపడకండి. కాకపోతే ఎంత తొందరలో పడబోతుందనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి. ప్రస్తుతం నాకు టైం లేదు. మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి, ఏదో పొట్టకుట్టు కోసం. పద పోతరాజు. మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను. ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే, చేయండి. కూర్చుని కూర్చుని. ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను. ఆర్డర్ తీసుకోండి. ఇంకా ఏం కావాలి? ఓ ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్స్ ఆర్డర్. వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్స్ రా. నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా. 6 నెలల్లో ఆడది ఆస్తి కలిసి వస్తుందని 60,000 రూపాయల సరుకు వాడు కట్టావు. అవును, అసలు నీకు ఫేస్ రీడింగ్ ఏమన్నా తెలుసా? ఫేస్ రీడింగ్ లేదు, మీటర్ రీడింగ్ లేదు సార్. ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు. ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా. ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడి చిత్త కొట్టేశా. నాతో ప్యూర్ వేషం వేయించితే వేయించావు కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలగజేసావయ్యా. సరే కూర్చో. పర్వాలేదు సార్. పర్లేదు, కూర్చోవయ్యా. ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా మీ కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు. అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమిటి మీ కుటుంబ పరిస్థితి? సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు. పోనీ తలనొప్పి తెప్పించకుండా క్లుప్తంగా చెప్పబోయా. అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు 3. మా అమ్మ దైవభక్తి, ఎదుటి వాళ్ళ మీద అభిమానం, ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి. ఇకపోతే మా నాన్నగారు క్రితం జన్మలో తను త్యాగరాజు, తాన్సేన్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం. తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ, తన ఆలాపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు. దాంతో భయపడిపోయి ఆయన బాత్రూమ్ లోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు. ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది. పని పాట లేని వాళ్ళందరితో చేరి పేకాట్లో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు. ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి. ఏమిటి, సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడా? అబ్బే కాదు సార్, మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని. అలా చెప్పు, లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి, నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నాను. అబ్బే కాదు సార్. ఇక యథాశక్తి వాడు చదువు సంధ్యలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం, చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయడం ప్రస్తుతం వాడి జీవిత జయంగా పెట్టుకున్నాడండి. అది సార్ మా కుటుంబ పరిస్థితి. అంటే ఇంటెల్లబాదికి సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనన్నమాట. చూడు మిస్టర్ కృష్ణ, నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయడం ప్రొపరైటర్ గా నా కనీస ధర్మం. ఈ నెల నుంచి నీ జీతం 1000 రూపాయలు పెంచుతున్నాను. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విధముగా జూదమునందు అన్ని పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేర్రి. ఆహా, ఏమి రాశాడయ్యా మహానుభావుడు. ఎవరు? వాల్మీకి మహాకవి. The law of diminishing returns states that the more you consume of a product, the more you
పరీక్షలు కదన్నయ్య, చదువుకుంటున్నాను. ఓహో, చదువు చదువు. అలాగే. అమ్మా అమ్మా. వస్తున్నాను బాబు. చేసేది సేల్స్ మెన్ ఉద్యోగం. నీడ పట్టును ఉండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటావు. నీ కష్టం తెలుసుకుంటే నాకెంతో బాధగా ఉందిరా కృష్ణ. కాఫీ తీసుకో బాబు. అమ్మా, నా కష్టంతో ఇంట్లో అందరి ఆకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా. అన్నట్టు ఇవాళ జీతం అందింది. ఇంటి ఖర్చులు ఏమిటో, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో లిస్టు రాసిస్తే. కృష్ణ, ఈ వయసులోనే సంపాదించే బాధ్యతను ఎత్తునేసుకున్నావు. కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా? డబ్బు నాకు ఇస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. నీకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా. కాకపోతే ఈ కాస్త జీతంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని. ఒరే, నేను అమ్మని, నాకు ఆ మాత్రం తెలీదు? అమ్మవు కాబట్టే అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదలేక ఇచ్చేస్తావని. సర్లేరా. సరే సరే సరే, తీసుకో. నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను. బియ్యానికి 300. అమ్మా, నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా. ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ. ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను. అక్కడ వాచ్ పోయిందమ్మా. ఎల్లుండి నుంచి పరీక్షలు. కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా. ఓ 100 రూపాయలు బొమ్మా. ఈసారైనా తగలేసుకోకుండా వాచి కొనుక్కో. అలాగే. ఇదిగో 100. అయినా వాచి బారేసుకోవడం ఏమిట్రా పిచ్చి వెధవా. ఇదిగో పార్వతి, ఇందాక వీధిలోంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజ ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా, నా వంతు ఓ 500 రూపాయలు విరాళంగా ఏమని భైరవ రాగంలో బావురమన్నారే. 500? నేను ఇలాగే అన్నాను. మీరిస్తాను ఒప్పుకున్నారా? కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేనెందుకు మాటిస్తానే. కావాలంటే 2 లేక 300 విరాళంగా ఇస్తాను. ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను. పైసా కూడా అడగం. మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దండం పెట్టుంటారు, అంతేనా? కమాతు రాగంలో కాళ్ళు చేతులు వెరకొడతాను. నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు. ఆఖరి మాటగా 200 రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే. ఇవ్వకపోతే బాగుండదు, ఆ తర్వాత నీ ఇష్టం. చారాస్వామి నిన్ను ఆశీర్వదిస్తాడు. 3, 4, 5. అమ్మగారు పాలకు డబ్బులండి. అమ్మగారు పచారీ సామాన్ డబ్బులండి. అమ్మగారు నా జీతం అండి. అమ్మగారు పాలకు డబ్బులండి. అమ్మగారు పచారీ సామాన్ డబ్బులండి. నా వల్ల కాదురా. అమ్మా, డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా. ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి. రే బాబ్జీ, బాబ్జీ, ఏంటన్నయ్య? నీకు 100 రూపాయలు ఎందురా? వాచ్ బీచ్. వాచి బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్లో గోచితో పరిగెడతారు రాస్కెల్. ఇదేంట్రా? అరే, ఇది ఎక్కడ దొరికిందన్నయ్య? చమల్లాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టిన చోట దొరికిందిరా. 75 రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను. ఆ 100 రూపాయలు ఇట్టించి వాచ్ తీసుకో. చూడు, ఎక్కువ భయం నటించక. రేయ్, మొహం మీద కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున ఎడుస్తావు. సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి, చిల్లర చల్లడానికి వాచీలు తాకట్టు పెట్టుకుంటారా? అడ్డగాడిదా అని. వాడు అడ్డగాడిదైతే మరి నీ సంగతి విన్నానా? నా సంగతి వేర్రా. ఏమిటి, త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు, మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా? అవి త్యాగరాజోత్సవాలు కాదురా, సంగీతం నీకు తెలీదు. అవి రాగరాజోత్సవాలు. మాయ రాగరాజోత్సవాలు. సరే, పేకాట ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా? రే, నువ్వు చెప్పుడు మాటలు చెడిపోతున్నావురా. నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు? చెప్తా, చెప్పు. పిచ్చివాడు. ఆ మూట ఏమిట్రా? ఈ మహానుభావుడు ప్యాకాట్లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చాను. అవ్వా, ఓహో, అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు. ఏమండి? మొగుడు ఏమైనా అంటే కళ్ళు పోతాయే. ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదురా. ఇదిగో 200 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వరా. పితృభక్తి లేదు. చూసావమ్మా, ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా. నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళిలా తగలేస్తారని నేను ఎలా అనుకుంటానురా. అన్నట్టు మర్చిపోయాను, ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది. ఓహో, అదో సమస్య ఉంది కదూ. నేను వెళ్ళి తెలుసుకొస్తా. ఏమండి, టిఫిన్ రెడీ చేశాను, రండి తిందురు గాని. తినడం పడుకోవడం తప్ప ఏమీ చేత కాదు. రావయ్యారా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి. కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచున్న మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యో, నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి?
ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలా కనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రద మీ ముందు ఎందుకు పనికొస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు? కూర్చో, టిఫిన్ తిందు గాని. దాందే ఉందండి. అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు. ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోసేసుకొని అతను పెడతానండి. అబ్బా, నీకెప్పుడు తిండి పిచ్చే. ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కి పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి. బాబు, నీకు హార్లిక్స్ కావాలా, బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి, 1 మినిట్. వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి, ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు, ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి, ఇంకెంత విసుకుంటారు? ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. కాదే. మీరు ఊరుకోండి. చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను. ఏమయ్యా, నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు, మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే? మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నానండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుఘ్న సిన్హా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తలరాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనివే, బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో. Thank you. ఏం మొహాట పడకు, పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే. ఏరా, మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులిద్దరిని మోసం చేసి అద్దె బకాయి వేశావు ఏ? అమ్మా, జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి, నోట్లైనా ఉండాలి. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? బారసాల నాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాని ఎందుకు పిలుస్తున్నావే? అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది. ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను, ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను. కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు, నా కన్న వాళ్ళ కోసం, నాకున్న వాళ్ళ కోసం, అంతే. ఒరే రామకృష్ణ, కృష్ణుళ్ళ నువ్వు అల్లరి చేసి అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్లాంటి మంచి మనసుంది. అది చాలరా మాకు. ఏమిటి సార్, ఏమైనా ప్రాబ్లమా? అదేనయ్యా, కొత్తగా మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ మెషినరీ విషయంలో ఎల్లుండికి నేను చెప్పంటే పెట్టుకున్నాను. రేపటికల్లా వీసా దొరకడం కష్టమని ఆ ట్రావెలింగ్ ఏజెంట్ ఒకటే గొడవ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ మాత్రం దానికి అలా వర్రీ అయిపోతారు ఎందుకు సార్? 5 నిమిషాల్లో మీ వీసా సంగతి నేను తేల్చేస్తానుగా. ప్లీజ్ ఫాలో దిస్ ఫైల్. ఓకే. ఓకే సార్, పాస్పోర్ట్ వీసా గురించి మీరేం వరీ అవ్వక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్. మై గాడ్, ఈ కాసేపట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించావయ్యా? ఏముంది సార్, టూరిజం మినిస్టర్ గారి మేనల్లుడు ఎప్పటి నుంచో మన కంపెనీ ఏజెన్సీ అడుగుతున్నాడు. ఈ విషయం చెప్పి కొంచెం దువ్వాను, పని అయిపోయింది. కృష్ణ, నీలాంటి వాడు ఒక్కడుంటే చాలయ్యా. కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారమైనా కళ్ళు ముసుగు చేయొచ్చు. బై ఈ ట్రిప్ ముగించుకొచ్చేసరికి నాకు 4 రోజులు పడుతుంది. ఈ లోపుగా బిజినెస్ వ్యవహారాలు, ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూసుకో. చెక్కుల మీద సంతకాలు పెట్టాను. ఆఫీస్ ఖర్చులకు ఎంత కావాలో అంత డ్రా చేసుకో. అలాగే సార్. విష్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ట్రిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మాయి అరుణ బిఏ పాస్ అయింది. ఇంటి పని, వంట పని అంతా చేత ఉంది. ఏది చేతనైనా ఏది చేత కాకపోయినా మా అబ్బాయి ఇష్టపడ్డమే ముఖ్యమండి. మా అబ్బాయికి నచ్చితే ఆ పిల్ల ఆడపిల్ల అయినా సరే, లేక ఆడ గాడిద పిల్ల అయినా సరే ఇచ్చి పెళ్లి చేసేస్తాను. అబ్బాయి ప్రశ్నలే. మీకు పాటలు ఏమైనా వచ్చా? వచ్చండి. డాన్స్ రాదండి. రసగుల్లా చేయడం వచ్చా? అవంటే నాకు మహా ఇష్టం అండి, అందుకనే అడుగుతున్నాడు. సరిగ్గా చేయటం రాదండి, నేర్చుకుంటాను. చూడండి పెళ్లికొడుకు గారు, మా స్నేహితురాల్ని మీరు ప్రశ్నలు అడిగారు, మరి దాని తరపున నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? మధ్యలో ఈ పిల్ల ఎవరు ప్రశ్నలు అడగడానికి? నేనెవరైతే ఏమిటండి? మీ అబ్బాయి ప్రశ్నలు అడగడంలో తప్పు లేనప్పుడు అమ్మాయి తరపున నేను అడగడంలో తప్పేమిటి? అడగనే నాన్న, నాకేమన్నా భయమా? అవునవును, మనకేం భయం, అడుగు. మా అరుణకి పాట డాన్స్ వచ్చా అని అడిగారు. మరి పెళ్ళయ్యాక ఆమె చేత మ్యూజికల్ నైట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా పెట్టిస్తారా?
ఏ అదేం పెట్టించకపోతే అడగకూడదా? మరేం కాదు, మీకొచ్చే జీతానికి భారీ ఎత్తున పెద్ద థియేటర్లు బుక్ చేసి దాని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించలేరు కదా అని అలా అడిగాను అంతే. అవును, నీ కరాటే వచ్చా? రాదు, నేర్చుకోను కూడా. మీరు క్రికెట్ ఆడతారా? ఆడను, కావాలంటే చూస్తాను. రేపు పెళ్ళాన్ని ఎవరైనా ఏడిపిస్తుంటే రక్షించుకోవడానికి కరాటే గాని, పెళ్ళా సరదాగా చూడాలంటే ఆడడానికి క్రికెట్ కూడా రాదు. ఏమిటండి ఈ పిల్ల ఎవరినో తీసుకొచ్చి అర్థం లేని ప్రశ్నలు అడిగిస్తున్నారు? ఇవి అర్థం లేని ప్రశ్నలు కావు, మీరు అర్థం చేసుకోలేని ప్రశ్నలు. పశువులు సంతలోకి వచ్చినట్టు పెళ్లి చూపుల పేరుతో పెళ్లి కూతురు ఇంటికొచ్చి తలా తోకాలేని ప్రశ్నలు వేసి ఆ పిల్లలు బాధ పెట్టి ఆ తర్వాత తీర్పిచ్చే జడ్జి గారులాగా మీరు జడ్జిమెంట్ ఇవ్వడం సాంప్రదాయం కావచ్చేమో గాని సంస్కారం మాత్రం కాదు. అమ్మా సీత, నువ్వు ఊరుకోమ్మా. ఎందుకు ఊరుకోవాలి బాబాయ్ గారు? మన అమ్మాయి ఎలాంటిదని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు? అమ్మమ్మమ్మమ్మమ్మ, నీలాంటి పిల్ల ఈ పిల్లకి స్నేహితురాలంటే ఈ అల్లుడు కూడా ఆటం బాంబు ఆడదన్నమాట. ఈ పిల్లను పెళ్లి చేసుకున్న మరుక్షణం నా కొడుకు మతిస్థిమతు లేకుండా రోడ్ల వెంబడి తిరగాలి, వాడి వెంట నేను తిరగాలి. చూడండి పెద్దవారు, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. ఆడదంటే అమ్మకానుకున్న ఆట వస్తువు అనుకోకండి. వచ్చి చూసి పరీక్షించి పరిశీలించి మీ ఇష్టాయిష్టాలు చెబితే తలదించుకోవడానికి ఈ కాలపు ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదని గుర్తుంచుకోండి. నువ్వెన్నైనా చెప్పు సీత, పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అలా ప్రశ్నలు వేయటం పొరపాటు అనిపిస్తోంది. తన లైఫ్ పార్ట్నర్ గురించి మగాడు ప్రశ్నలు వేసినప్పుడు ఆడది మాత్రం ప్రశ్నలు ఎందుకు వేయకూడదు? ఆడపిల్లల వైపు నుంచి ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అబ్బాయిలు పారిపోతారే పెళ్లి చేసుకోకుండాను. సరే, పెళ్ళన్నది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంత అవసరమే. కనుక ఎవరు ఎంతకాలం అని పెళ్లి చేసుకోకుండా పారిపోతారో? దాని పెళ్లి చూపులప్పుడు నువ్వు అలా మాట్లాడావు, రేపు నీ పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తావే? ఆడది మగాడి ముందు బలి కోసం ముస్తాబైన గొర్రె పిల్లల తల ఉంచుకుని కూర్చోవడం ఇవన్నీ నా విషయంలో కుదరదు. మరి నీ పెళ్లిలా చేసుకుంటావే? అదే సస్పెన్స్. నేనెలా పెళ్లి చేసుకుంటాననేది త్వరలోనే మీకు తెలుస్తుంది. డబ్బాలు రెడీమేడ్ చూసారా? ఎవరో అమ్మాయి ముగ్గురు కావాలి అని పేపర్లో వేసిందిరా. ఆవేశపడకండి, పేపర్ చెడిపోతుంది. వాడు చదువుతానంటున్నారుగా, ఫేమస్ వాడ చదువు. ముగ్గుడు కావాలను, అనేక లక్షల ఆస్తికి వారసురాలు, కోటేశ్వర ఏకైక కుమార్తెనై అందం చదువును నాకు ముగ్గుడు కావాలి. అన్నింటిలోనూ నాకంటే ఎక్కువ అర్హతలు గల వ్యక్తి నేను ఎన్నుకోదలిచాను. చదువు, అంతస్తు, ఆస్తి, అందం, పేరు ప్రతిష్టలు కలిగిన ఉత్సాహవంతులైన యువకులు నేను చేసే ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ జరిగే స్థలం తాజ్ హోటల్, రూమ్ నెంబర్ 321, సమయం శుక్రవారం సాయంత్రం 5-7 గంటల మధ్య. పైన పేర్కొన్న అర్హతలు కలిగిన ఎవరైనా హాజరు కావచ్చు. ఇట్లా సీత ఎంఏ. సీతో పీతో ఈ పిల్ల చాలా పెద్ద కెనెట్లో ఉంది గురు. అది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఆ నేపాల్ మహారాజు కొడుకొచ్చినా సెలెక్ట్ చేసుకోదనిపిస్తుంది. మనబోటి వాళ్ళు ఎవరో లాభం లేదురా. ఆ అమ్మాయికి నచ్చాలంటే ఏ అమెరికా ప్రెసిడెంటో ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి. నాన్ సెన్స్. దీని చేత సెలెక్ట్ కాబడ్డానికి ఎక్కడి నుంచో రావాలా? మనం వెళ్ళినా చాలు సెలెక్ట్ కావచ్చు. కబుర్లు చెప్పడం కాదు గురు, దమ్ములుంటే వెళ్ళి ఆమె చేత సెలెక్ట్ అనిపించుకో, నీకే తెలుస్తుంది. దమ్ముగిటే చాలదురా, సొమ్ములు కూడా ఉండాలి ఇలాంటివన్నీ పడగొట్టడానికి. అలాంటివి ఏమీ అక్కర్లేదు, పర్సనాలిటీ, మాట ఉంటే చాలు. ఇలాంటి వాటిని ఈజీగా పడగొట్టచ్చు. అంత తేలిగ్గా చెబుతున్నావు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యరా చూద్దాం. ఓకే, 1000 రూపీస్ బెట్. నేను వెళ్ళి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వస్తాను. ఓకే, 1000 రూపీస్ bet. బట్ వన్ కండిషన్. ఏమిటది? నేను పందెం కోసమే వెళుతున్నాను తప్ప ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి మాత్రం కాదు. కనుక ఈ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద చెప్పేసి వస్తాను. డన్. నెక్స్ట్. మే ఐ కమ్ ఇన్? yes, come in. హలో. హలో, టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చారు? ఇంటర్వ్యూలో ఏదో గొప్ప క్వశ్చన్ ఉంటాయి అనుకున్నానే, మొట్టమొదటే వేశారు డెత్ క్వశ్చన్. డెత్ క్వశ్చనా? అంటే చచ్చు ప్రశ్న. బాంబేలో, బాంద్రాలో బ్యూటీ క్వీన్ రెస్టారెంట్ లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ తింటూ పేపర్ తిరిగేశాను. అందులో మీ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇంట్రెస్టింగ్ గా అనిపించి కలెక్టా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూకే వచ్చాను తెలుసుకోకుండా ఎందుకు వచ్చారని అడగటం డెఫినెట్ గా డెత్ క్వశ్చనే. యామ్ ఐ కరెక్ట్? యా, యు ఆర్ కరెక్ట్. ఐఎమ్ సారీ. మీరేం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు అనే కంటే ఏం చేయగలరు అని అడగండి. ఎందుకంటే నేను చేయలేదంటూ ఏమీ లేదు. స్టేట్స్ లో టెక్స్టైల్ బిజినెస్, జపాన్ లో ఎలక్ట్రానిక్ బిజినెస్, స్విస్ బ్యాంక్ లో మనీ ట్రాన్సాక్షన్, ఇంగ్లాండ్ లో ఎక్స్పోర్ట్ బిజినెస్. ఐఎమ్ సారీ, నా క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పాలంటే ఒక ఫుల్ డే పడుతుంది. బై ద బై, మై నేమ్ ఇస్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. అన్నట్టు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్లోనే మరొక 6 పెళ్లిళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇది ఒక ఫూలిష్ క్వశ్చన్. దట్ మీన్స్ చవట ప్రశ్న. మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఇదొక్కటే ఇండివిజువల్ గా ఇచ్చారు. అందుకే తమాషాగా థ్రిల్లింగ్ గా ఉండి ఫ్లైట్ ఇటు పక్కకు మళ్ళించాను. ఆహా, మీకు ఏ భాషలొచ్చా? నాకు చాలా వచ్చు అనుకోండి.
ఇంతకీ మీకే వచ్చో చెప్పండి. తెలుగు, ఇంగ్లీష్, కాస్త హిందీ. దట్స్ ఆల్? అంతేనా? నాకు ఫ్రెంచ్ వచ్చు. ఫెర్నాష్ ఇస్కోలా డెషికా అంటే ఫ్రెంచ్ లో మీరు కులాసాగా ఉన్నారా అని. చైనీస్ వచ్చు. చింగ్ చాంగ్ చింగ్ మింగ్ అంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని. జాపనీస్ వచ్చు. ఓషియో ఖుష్బూ బుషు అంటే నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అని. ఇలాగే ఆల్మోస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేశాను. ఫెంటాస్టిక్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ రాగరాజు అంటే జూనియర్ త్యాగరాజు, ఏ గ్రేట్ సింగర్. ఆయన అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే లండన్ నుంచి దొరలు స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తుండేవారు. ఇక మా మమ్మీ బాంబే లేడీస్ ఫెడరేషన్ సెక్రటరీ, ఢిల్లీ సోషల్ సర్వీస్ లీగ్ ప్రెసిడెంట్. ఆవిడ ఏ లేడీ ఇన్ ద సొసైటీ, టుమారోస్ ఉమన్ అనే పెద్ద పెద్ద గ్రంథాల్ని ఏమీ తోచప్పుడు రాసి పారేశారు. వాటిని మిగతా భాషల్లోకి అనువదించారు కూడా. ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారు కూడాను. మీరు చదవలేదా? ఇక మా బ్రదర్ ఐఏఎస్. వాడు పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి ఫ్యూచర్ లో పుస్తకాల్లోనే చావచ్చు. అంతలా స్టడీ చేస్తుంటాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది. మీరు కూడా నచ్చారు. ఆల్ రైట్. కాకపోతే పెళ్లి కొడుకుని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అర డజన్ షాపులు తిరిగి తిరిగి కష్టపడి మరీ సెలెక్ట్ చేసుకున్నాను. బాగుండకేం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ 6 months కట్టుకుని అవతల పారేసే ఒక డ్రెస్ కోసం 6 డజన్ షాపులు తిరిగి ఎంతో కష్టపడి సెలెక్ట్ చేశారంటున్నారు. అలాంటిది జీవితాంతం నేను కట్టుకునే భర్తని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది. మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది. కాకపోతే నేను కూడా అమ్మకానికి పెట్టిన బొమ్మను కాదు, సంతలో ఉన్న జంతువును కాదు, షాపులో ఉన్న షర్టును కాదు. కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నా నేనెందుకు ఒప్పుకోవాలి? మిస్టర్ కృష్ణ, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ భర్తల సెలెక్షన్ అనేది పురాణాల్లో ఉంది, పురాతన కాలంలోనూ ఉంది. స్వయంవరంలో సీత రాముని సెలెక్ట్ చేసుకుంది, ద్రౌపది అర్జునుడిని ఓకే చేసుకుంది. ఇంకా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకు? యు ఆర్ సెలెక్టెడ్. ఆ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీదే చెప్పేసి వస్తాను. థ్యాంక్ యూ సీత. నిజంగా నిజాయితీగా మీరు నన్ను ఇష్టపడితే ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. నిజంగా ఈ ఇంటర్వ్యూలో మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి, ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి. షూర్. రేపు నైట్ ఫ్లైట్ కి నేను ప్యారిస్ వెళ్ళాలి గనక రేపు ఈవినింగ్ నెహ్రూ పార్క్ లో మనం కలుసుకుందాం. ఓకే? ఓకే. బాయ్. బాయ్. నేను అనుకున్న విధంగానే అందరికంటే గొప్పవాణ్ణి స్వయంవరంలో సెలెక్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ సీత. రేఖలు మృదువుగా మెత్తగా మలయమారుతరాగల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగిడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఏమయ్య శంకరయ్య, జాతకం చూస్తానని చెప్పి దాన్ని చెయ్యాలా పిసికేస్తావేటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందులా పిసకాలయ్యా. సరే చూడు. ఆహా, నీ శృంగార రేఖ బంగారంలా మెరిసిపోతుందమ్మా. శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జోత్సులో జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి, చూస్తాను. మీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా. ఆయుష్య రేఖ అద్భుతం. సంతానం ఎంత ఉందండి? ఇద్దరు నేర్చుకో. వాళ్ళు కూడా కవల్. జై విజయాన్ని నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో. లేదా కాఫీ కాంబోజలాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి. సంతానం గురించి చెప్పిన మీకు నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు. నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు వాళ్ళని తీర్చుకుంటాను. నా చెయ్యి కూడా చూడవా. పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. ధనరేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్ రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో ఇద్దరు సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదు అంటున్నావు. ఏంటిది? ఏం లేదని చెప్పడం నా సరదా అనుకున్నావు ఏంటయ్యా? ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయ్యా, మీ ఇద్దరు మౌడు పెళ్ళాం. నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మా సుందరమ్మ, నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏదైనా ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు, దిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి, ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు, ఇవంతా ఉంచండి. సుపుత్ర ప్రాప్తిరస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె చుట్టూ బాగానే ఉంది. కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోనూ ట్యాక్సీలోనూ దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి?
ఈశ్వరా, చేయనా? కుక్కలు, కోళ్ళే కాకుండా మనుషులు కూడా పడేసావా నాయనా? సారీ బాబు, గాయలు ఎవరైనా దెబ్బలు ఎవరైనా తగిలాయా? పక్కటెముకలు, పత్తికి నెక్కిలు, వాటి పొజిషన్లు తప్ప ఎవరైనా అనుమానం ఉంది సార్. అమ్మో, మీకేం అవలేదా? లేనాయనా, లేనాయనా, కాలేదు నాయనా. నా కాడే కుదుగా లేనాయనా. ఎప్పుడు బాగుంది నా కాడే కుదుగా. అమ్మా పట్టుకోండి, వేసుకోండి, ఏం పర్వాలేదు. నెమ్మది నెమ్మది ఇక్కడ కూర్చోండి. కూర్చుంటాను, అదే వాటర్ సీటు. అమ్మా అమ్మా, అలాగే. అయ్యో అయ్యో అమ్మా. సార్, ఈ మంచులు తాగండి సార్ ముందు. అబ్బో, ఏమొద్దు సార్. అమ్మో, ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్తాను, ఎంత బిల్ అయినా ఇచ్చుకుంటాను. సార్, దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో, పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. సిగరెట్ ఈ పెట్టి ఉంచుకోండి. అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు, ఎంత తీసుకోమంటారు? అమ్మయ్యా, ఇప్పుడే తగ్గుతున్నట్టుంది. హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నన్ను దించండి. నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్, మీ అంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్. నెహ్రూ పార్క్ పోనివ్వండి. అలాగే సార్, పోనివ్వండి. జై నెహ్రూ పార్క్. ఇదే సార్ నెహ్రూ పార్క్. సార్ ఇదిగా సార్. నెమ్మది. అబ్బేం తేలేదు, చెక్ ఏమైనా? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. అబ్బా, మీరు నిజంగా మంచివాడు సార్. సార్, మీరు వచ్చేంత వరకు ఉండమంటారా? వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే. ఓకే ఓకే. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 5 minutes అయింది. అవును, మీ కారు పంపించారేంటి? వెధవది ఈ కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి బోరు కొట్టేసింది సీత. పైగా బెంజీలు, టొయోటాలు. అసలు ఈ ఇంపోర్టెడ్ కార్లు అంటేనే చిరాగ్గా ఉంది. అందుకే డ్రైవర్ని కారు తీసుకుపోరా వెధవని పంపించేశాను. చూశాను, అతను మరీ దీనంగా దండం పెట్టి వెళ్ళటం. బట్ కార్ చాలా బాగుంది. బాగుంటే చెప్పు, ఇచ్చేస్తాను. మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంచ్ కార్ ఇచ్చేసాను. ఈ సూజీ తెప్పించాను. యు వాంట్ దిస్ సూజీ? మై గాడ్, మీకు అసలు కార్లు అంటే లెక్కలేదనుకుంటారా? రైళ్ళు అన్నా కూడా నాకు లెక్కలేదనుకో. కమాన్, ఎక్కడికైనా బయటకు వెళ్దాం. హలో హలో, ధనలక్ష్మి ఏజెన్సీస్. ఎస్ మేడం. ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి. 1 minute ప్లీజ్. సార్, మీకు ఫోన్. yes కోటేశ్వరరావు స్పీకింగ్. డాడీ, నేను సీతను మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంకాలం 5 గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ అట్లాంటికి వెళ్ళాలి. అందుకని కారు కావాలంటావమ్మా? మన చిన్న కారులో వెళ్తే ఇన్సల్ట్. పెద్ద కారు షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కారులో వెళ్ళి డ్రాప్ అవుతాను. కానీ రావడానికి మాత్రం వేరే కారు కావాలి. అలాగేనమ్మా, 6 గంటలకల్లా కారు నీకు అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. ఏమిటి సార్, ఎవరికైనా కారు పంపించాలా? ఏమిటోనయ్యా, ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు. చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా? వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావటం లేదు. సరేనయ్యా, నీ ఫ్రెండ్ చూడడానికి నీ పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పనిలో పని, ఆ ఫ్రెండ్ ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు. మనం చెప్పక్కర్లేదండి, ఈ పాటికి వెధవకు బుద్ధి వచ్చే ఉంటుంది. వస్తాను సార్. డ్రైవర్, కార్ తీసుకెళ్ళిపో. లేకపోతే థ్యాంక్స్ చెప్పు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ, ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను. కార్ దిగేవో లేదో అప్పుడే ఆరంభించావు నీ తిండి కూడా. పదా. హలో సీత, వెల్కమ్ వెల్కమ్. నీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదే లండన్ లో అయితే నిమిషానికి 100 పౌండ్లు విలువ ఉంది. అంటే 1000 పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట. మందంతా ఫారెన్ పంక్చువాలిటీ. ఐఎమ్ సారీ, సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కారులో రావాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను. అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి? వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను. కమాన్ కమాన్. కమాన్. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను. కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది. వాడు ఫీల్ అవుతాడు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. ఫేస్ చూస్తే అలా అనిపించింది. మీ పర్ఫెక్ట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్ధకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు. ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏమిటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చి Okay, పెట్టారు. sir. వాట్ అబౌట్ యూ? యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునేవాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మయ్యా, బ్రతికానరా దేవుడా. అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు? అతను కూడా టీ చేద్దాం. 3 టీ. నో అంకుల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడిందలా తింటే
ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. ఫోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే. ఆర్డర్ చెప్పు. చికెన్ ఫ్రై, ఆ. మటన్ ఫ్రై, ఆ. తండూరి చికెన్, సరే. చైనీస్ నూడిల్స్, ఇంకా? జింజర్ ప్రాన్స్, ఇంకా? చికెన్ రోస్, ఇంకా? అన్ని తింటా. ఊరికే తమాషా కట్టున్నాడు. తమాషా కాదండి, వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్? అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్టరా వెళ్ళు. అంకుల్ అంకుల్, అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు, ప్లేట్లు, టేబుల్స్ తినవా? ఆరోగో, లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తా. జోకులంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటానంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడొకడు నా ప్రాణానికి. వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు ఆ? అలా ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతే అవార్డు ఈ తిండిపోతే వస్తుంది. కమన్ బుజ్జి. అరే పంటావా? దెబ్బ తగిలిందా? అబ్బే, మనం బీచ్కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు, వేరుసరికాయలు తిందామా? వద్దమ్మా, అంకుల్ అర్జెంట్ పని ఉందట, వెళ్ళాలి. అంతేకాదు, ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ అని పేరుపోతుంది. అవును, మీ కార్ ఇది? అది చాలా పెద్ద కారు కదా, ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఓహో. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటా అన్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు వెళ్దాం. నిన్ను చంపినా పాపం లేదు, పుణ్యం తప్ప. నా కారులో మిమ్మల్ని తీసుకెళ్ళాను అనుకో, పాపం వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. వస్తాను సీత, బాయ్. ఓకే అంకుల్, మళ్ళీ కలిసినప్పుడు బాగా తిందాం. బాయ్. నువ్వా? ఏమిటో ఎక్కడున్నా? మీరా సార్? నేనే కనపడ్డానా? అది సరే, మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు, హాస్పిటల్ వెళ్ళాలన్నా? అదే సార్, అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట. వస్తాను సార్. ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటో సంబంధం? అదే సార్, వాడే వీడు వీడే వాడు. అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్, అందుకని చూడడానికి వచ్చానమాట. వస్తాను. అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా? అదే అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు, వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట. వస్తాను సార్. ఏమిటోనయ్యా నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది. నాకు తికమగ్గానే ఉంది సార్. వస్తాను సార్. సరే, మరి ఎందుకు అతను గండం గడిచేట్టే కదా? ఈ పూట గండం గడిచినట్టే సార్. వస్తాను సార్. వెళ్ళు వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. హలో అంకుల్. హలో. ఏమిటమ్మా లేట్గా వచ్చానా? నో డాడీ, కరెక్ట్ టైంకి వచ్చా. డ్రైవర్ పని. ఇదేంటి బాబు గారు, పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందెట్టుకోకున్నారు. మరేం లేదురా, నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా. నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. మొగుడు కావలెను, మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో ప్రకటన ఇచ్చిందిరా. మరి బరిదగించే రకలాగా ఉంది. లేకపోతే మూడు కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా? దీన్ని కాదురా, దీన్ని కన్నా గాడిదున్నాడే వాడికి పెట్టాలి గడ్డి. గాడిద గుర్రం అనేకండి బాబు. తిడితే అవి బాధపడిపోతాయంటావా? నిజమేలే, ఇలాంటి పిల్లని కన్నవాడు వాటికంటే దరిద్రుడై ఉండాలి. ఆడపిల్ల పెళ్లి చేయలేని చవట, దద్దమ్మ, సన్నాసి. బాబు మీకు దండం పెడతాను, తిట్టకండి తిట్టకండి. తిట్టడం కాదు, ఈ చీంబోతు వెదవని 10 మంది చేత చీకొట్టించినా తప్పులేదు. ఇంతకీ ఎవరి పిల్ల? సీతా ఎంఏ. సీతా ఎంఏ కొంపదీసి మన అమ్మాయి కాదు కదా? ఖచ్చితంగా మీ అమ్మాయినండి. అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టొద్దని బతిమాలుకున్నది. ఇప్పుడు మీరే కదా దరిద్రుడు, చండాలుడు. ఇంకోటి ఏంటంటే భలే తమాషాగా ఉంది. అదే నోర్మై, నీకు తమాషాగానే ఉంటుందిరా. అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను. అమ్మాయి సీత, సీత. ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నీ కారణంగా నా పరువు బజార్న పడిందే. ఏమిటే ఈ ముదనష్టం అడ్వర్టైజ్మెంట్? మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా? ఇంటర్వ్యూ పెట్టడం అయింది, నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది. ఏమిటి, నీ కాబోయేవాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా? డాడీ, పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి, నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి. మీరేం వరి అవ్వకండి, మీకు మహారాజు లాంటి అల్లుని తీసుకొస్తాగా. బాయ్. సింహాచలం,
ఏమిట్రా ఇది? కలికాలం అండి, కలికాలం. మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు, గుండె నొప్పి వస్తుంది. బ్యూటిఫుల్. ఏమిటి అదే మీ ఇల్లు. జోక్ చేయకండి, మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది. దాన్నే ఉంది సీత, మనం హౌసులు చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా, హార్ట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం. అదేమిటి, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారిని బోర్డు ఉంది. ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక. సీత సీత, నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. తాజ్లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముడిని కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. డార్లింగ్, పెద్దలతో మీకుండే ప్రోగ్రాములు మామూలే, ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే. ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి. దాని దేవుని సీత, మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను. మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు. ఇప్పుడు మీరు వచ్చే తీరాలి. ప్లీజ్ సీత, ప్లీజ్, నా మాట విను. రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను. మీ ఫాదర్ తిల్లైపోతారు. ప్రస్తుతం వస్తాను. మీకు హెలికాప్టర్లు విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాను గానీ ముందు మీరు పదండి. డాడీ, డాడీ. yes coming. ఏమిటమ్మా సీత? ఈయన్నే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ. ఏమండి, ఈయనే మా నాన్నగారు. నాకు తెలుసమ్మా. ఎరా, నువ్వు మల్టీ మిలియనర్వా? రాస్కెల్, ప్రపంచమంతా విమానాల్లో తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ రా? అబ్బే లేదండి, స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్. కృష్ణ, ఏమిటి అనేది? వాడనేది కాదమ్మా, నేను చెప్పేది విను. వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగి వేధవా. అబద్ధాల ఆఫీసులోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది. అడ్డమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్ల వేసుకున్నాడు. నిప్పుకోడి వేధవా. మా డాడీ చెప్పేదంతా నిజమా? చెప్పరా, చెప్పు. చెప్పమంటే కాదమ్మా, ఇలాంటి చొప్పదంటి వేధవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు, కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతోనే కొడతాను. ఏమిటి డాడీ, నా సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా? ఇత నాకు తెలుసమ్మా. ఏమిటి, మీకు తెలుసా? అదేమిటండి, మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు? ఆయన ఎలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? ఎన్నోసార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా. ఒకసారి బిజినెస్ పని మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను. మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక పార్టీలో కలిశాను. ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా ఇతను. మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో. గుర్తు లేకపోవడం ఏంటి మిస్టర్ కోటేశ్వరరావు? అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట. ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ ఒలకపోస్తే నా 50,000 రూపాయల నీటైన సూట్ కాస్త పాడైపోయింది. ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు. యామ్ ఐ రైట్? అవునవును, అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా? ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ కరెక్ట్. అమ్మా, అతను గ్రేట్ జీనియస్. ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందరితో మాట్లాడుతుంటే నాకే మతిపోయేది అనుకో. రియల్లీ హీస్ ఎ గ్రేట్ జీనియస్. థాంక్ గాడ్, నాకు పరిచయం చేసే శ్రమ తగ్గింది. డ్రింక్స్ తీసుకొస్తాను, జస్ట్ ఎ మినిట్. అమ్మా, అతను బాదంగిరి తప్ప మరేం తీసుకోండి. ఓకే డాడ్. సార్. అమ్మా ఇస్తాను. ఓకే మిస్టర్ కోటేశ్వరరావు. ఊరికి నాన్నయ్య. సార్, నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్. పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది, నన్ను క్షమించండి సార్. నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదయ్యా. అస్సలు పెళ్లే చేసుకున్నని మంకు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు ఒక దారిలో పెట్టావు. నాకు అదే చాలయ్యా. అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా. కాకపోతే కోటు మీద షాంపెయిన్ పోసాను, చొక్కా మీద చికెన్ ముక్క వేశాను, ఇలాంటి కోతలు కొయ్యకయ్యా. పోనీ నేనే మీ మీద పోసాన్ని రివర్స్ లో కోస్తాను. మరీ అంత పెద్ద పెద్ద కోతలు కొయ్యకు, చిన్న చిన్న కోతలు కొయ్యి. అలాగే. కూర్చో, పైకి వెళ్ళొస్తానే. అలాగే సార్. ఆహా, అయ్యగారు ఒప్పుకున్నారు, మా బాస్ ఒప్పుకున్నారు. ఏమి నా భాగ్యము. ఏడు బాబు, మీరు ఎక్కడ ఉన్నారైతే ఆఫీస్ గగనామం పెట్టేశారా? ఓరి నాయను, ఈ సూట్ ఏంటి, పైగా గులాబీ పువ్వు ఒకటా ఏంటి? ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిపోయి హీరోగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? సింహాచలం, ఏమిటా వాగుడు? ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరేంటమ్మాయి గారు, మన ఆఫీసులో పని చేసే కృష్ణమూర్తిలా అనిపించాడంటావు. రాస్కెల్, జాగ్రత్తగా 2 కళ్ళు పెట్టి చూడు. ఈయన ఎవరనుకున్నావు? కోటీశ్వరుడు కృష్ణబాబు, నా కాబోయే అల్లుడు.
కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీసులో ఉండే ఆ పడుతాయి అనుకుంటున్నావా ఇన్ని? అయ్యో బాబాయ్, తమరు చెప్పేకి తెలిసిందండి. నేనే పొరపాటు పడ్డాను. నన్ను మన్నించండి బాబు. ఇట్స్ ఆల్ రైట్. ఎండలో తిరిగి కళ్ళు బయర్లు గమ్మిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు. ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కనున్న వాడి జేబులోంచి పిస్టల్ తీసి డమాలను కాల్చి పారేసి ఉండేవాడిని. బట్ ఇది మా కాబోయే మామగారి ఇల్లు కాబట్టి నిన్ను క్షమించదలేస్తున్నాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అయినా నేను యాదవన కాకపోతే మా ఆఫీసులో పనిచేసే ఆ కిట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి. తమరు బాగా మగ్గిన బంగిన పెళ్లి మామిడి పండులో ఉన్నారు. అది కాల్చిన వంకాయలా ఉంటాడండి. ఇప్పుడు తెలుసుకున్నాడు, మీరేమనుకోవద్దు. నువ్వు చేసే న్యూసెన్స్ చాలు గానీ ఇక్కడి నుంచి వెళ్ళు. తీసుకోండి. థ్యాంక్ యూ. తాజులో నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది. వస్తాను సీత. బాయ్ అంకుల్. బాయ్. డాడీ ఏమంటారు? నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా, చాలా సంతోషం. ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావుగా, వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు, ఈ మధ్యన మోహిని పిశాచం పట్టిన వాళ్ళ మహావసారంగా ఉంటున్నారు. ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం, పిశాచం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటాం ఏమీ బాగలేదు. మరేం లేదు బాబు, ఆ మధ్యన పిశాచం పట్టిన మా బావమరిది మేనలుడు ఒకడు 3 రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి 4వ రోజున నడి రోడ్డు మీదే ఢమాల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్, సీత ఎక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీత చూసిందంటే డేంజర్. బాత్రూమే బెటర్. డాడీ. ఏమిటమ్మా సీత, ఎలా వచ్చావేంటి? అదే డాడీ, ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి. కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేద్దాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కాదమ్మా. నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద. మర్యాదలు ఏమిటో మంచి చెడ్డలు ఏమిటో నువ్వు చూసుకో. త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు. అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ పార్టీ ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఏమయ్యా, అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు. పంపించడం ఎందుకు సార్, నేనే వచ్చేసాను. ఏమయ్యా, అమ్మాయి హాలోంచి వచ్చేటప్పుడు నేను చూడరుగా? కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్. ముందు బల్ల కింద దాక్కున్నాను, ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. సార్ శుభం. శుభంగా సార్, ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు. సీతతో నిజం చెప్పేస్తాను సార్. నాన్ సెన్స్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలను. మరి ఎలాగ సార్? పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ నిజం చెప్పేస్తాను, అప్పుడు నన్ను షూట్ చేయదు. ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి. ఫుల్లాగా మాట్లాడకయ్యా. సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది. అప్పుడు పెళ్లి కూడా గెటప్లో నన్ను షూట్ చేసి పారేస్తుంది. పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను. చూడు కృష్ణ, ఏ ఆడపిల్ల తన తాలిబొట్టు తను తిప్పుకోదు, తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు. పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను. మీకేం సార్, మీరు అలాగే చెప్తారు. రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా. పైగా మా స్టేటస్ కు తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు. అలాగే సార్, అలాగే. కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి. ఇద్దరం కలిసి బయటపోదామయ్యా. సరే.